దేవుణ్ణి మనం నిర్మించలేము అన్న సంగతిని గుర్తు తెచ్చుకోకుండా దాన్ని పక్కన పెట్టేసి, అవునా దేవుడు ఉన్నాడా, ఓకే అయితే ఆ దేవుణ్ణి నేనే తయారు చేసుకుంటా. ఎట్టుండాలే? నా ఇష్టం వచ్చినట్టు నేను నడుస్తున్నప్పుడు అంత నడవకు అని చెప్పే దేవుడు వద్దు నాకు. బాగా అర్థమవుతుందా మీకు? నాకు ఇష్టం వచ్చినట్టు, నాకు తోచినట్టు, నా మనసులో ఎట్లా అనిపిస్తే అట్లా నేను బతుకుతున్నప్పుడు, అరే నాన్న అది తప్పురా అనేప్పుడు వద్దు నాకు. అలాంటి దేవుడు కాదు. నేను నిర్మించుకునే దేవుడు ఎలా ఉండాలి అంటే, నోరుండాలి కానీ మాట్లాడద్దు, చెవులు ఉండాలి కానీ వినొద్దు, అవునా, కాళ్ళు ఉండాలి కానీ ఒక్క ఇంచు కూడా కదలద్దు. సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్త సృష్టిని సృష్టించిన మన అందరి కన్న తండ్రి అయినటువంటి ఆ దేవదేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవునిగా ఆయన మాటలు వినబడినటువంటి మాటలను హృదయంలో జాగ్రత్తగా పదిలపరుచుకుని వాటి ప్రకారంగా బ్రతకాలనేటువంటి సదుద్దేశం కలిగి వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుత ప్రపంచానికి, లేదంటే ఆఖరికి ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవులలో ఉన్నటువంటి లోపం, లేదంటే ప్రపంచంలో కనబడుతున్నటువంటి ఒక మేజర్ లోపం గురించి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అదేంటిది అంటే, కనబడుతున్నటువంటి సృష్టి పంచభూతాలుగా గుర్తించి పిలుచుకుంటున్నారు మనుషులు. అవేంటో తెలుసా పంచభూతాలు అని అంటే? చెప్పండి, తెలిసిన వాళ్ళు చెప్పండి. పంచభూతాలంటే భూమి, ఆకాశం, గాలి, వెలుతురు, నీరు. వీటన్నింటినీ సృష్టించిన సృష్టికర్త. సృష్టించిన తర్వాత మనకు ఆది కాండము 1వ అధ్యాయంలో ఉన్న మ్యాటర్ తెలుసు. సృష్టించిన తర్వాత, వీటన్నింటినీ సృష్టించిన తర్వాత ఇందులో మనిషి బ్రతకటానికి కావలసినటువంటి వాటన్నింటిని పుట్టించి, వింటున్నారా, మనిషి బ్రతకటానికి కావలసినటువంటి వాటన్నింటిని ముందుగా నిర్మించిన తర్వాత ఫైనల్ గా నా కుమారుడు బ్రతకాలి అని తన కుమారులుగా ఉండటానికి మట్టి నుంచి మానవుడిని నిర్మించి మనుషుల్ని నిర్మించిన తర్వాత మొట్టమొదటి మానవుడు ఆదాము. ఆదాములో నుంచి తీయబడినటువంటి పక్కటెముక నుంచి తీయబడినటువంటి హవ్వమ్మ. వారిరువురి ద్వారా సంతానము అభివృద్ధి జరిగి కరెక్ట్ గా 1656 సంవత్సరాలకి లోకం పాడైంది. దేవుని దృష్టిలో లోకం పాడవటం అంటే మనుషులు పాపములో మునిగిపోయి పాడైపోతే దేవుడు చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే, మరలా ఇలా కాదు, నేనేంటో నేనెవరో వీళ్లకు తెలియాలి, వాళ్ళంతట వాళ్ళే తెలుసుకోవాలి, వాళ్ళంతట వాళ్ళే తెలుసుకొనగలిగే జ్ఞానమును దేవుడు ఏం చేశాడు తెలుసా? మనిషికున్న జ్ఞానం ఎప్పుడైనా ఆలోచించారా? అప్పుడప్పుడు అనిపిస్తుంటది, మనిషి ఎంత జ్ఞాని, ఏం జ్ఞాని, అబాబాబాబాబా, ఇంత పెద్ద రేకు డబ్బా ఇనుప పెట్టెని గాల్లో ఎగురేస్తున్నాడు రా. ఏందా ఇనుప పెట్టె? అబ్బా, మొత్తం ఇనుప పెట్టె ఎంత పెద్దగుంటది, అది బస్సు కంటే పెద్దగుంటది, చాలా పెద్దగుంటది. అందులో మళ్ళా జనాలు నిండే ఉంటారు. అంతమంది జనాలు కూర్చున్నా కూడా అది ఎక్కడ ఆగకుండా గాల్లో ఎగురుతుంది. మనిషి నిజంగా ఎంత జ్ఞాని అనుకుంటావా లేదా? అనిపిస్తుందా లేదా? అంత మాత్రమే కాకుండా ఇది కూడా ఇనుప పెట్టే. ఏంది? అంతేనా కదా? ఈ ఇనుప పెట్టెను వాడి వైర్లు లేదు, ఏమీ లేదు, ఇక్కడ ఫోను, ఇక్కడ నెంబర్ నొక్కితే ఎక్కడో ఉన్నవాడు పక్కనే ఉన్నట్టు మాట్లాడుతాడు. ఈ మధ్యలో అయితే బజార్లో చూసేటప్పుడు, ఎక్కడైనా సిటీలో వెళ్ళి చూస్తే అలా చూడాలి మనం వాళ్ళని. తెలియని వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారనుకో, వీడికి ఏంది పిచ్చి పెట్టిందా, వాడు మాట్లాడుకుంటున్నాడు ఏంటి, అవునా కదా? ఒకప్పుడు మనం అనుకునే వాళ్ళని ఏమని తెలుసా? వాడంతా వాడు ఏం చేస్తున్నావు బాయ్, ఎక్కడున్నావు, ఏం తింటున్నావు అనుకుంటూ పోయింది అనుకో, ఏమనుకునేది? మా ఊర్లో రవీందర్ అని చెప్పేసి పేరుతో ఒక పిచ్చివాడు ఉండేవాడు. అంటే పిచ్చివాడు అంటే తెలివి తక్కువడు. మా ఊర్లోనే నేను చిన్నప్పటి నుంచి చూశాను. మధ్యలో ఆయన చచ్చిపోయాను అనుకోండి. ఆయన ఎలా ఉంటాడంటే, అర్ధరాత్రి పూట నడుచుకుంటూ వచ్చినప్పుడు 10 మంది కలిసి వస్తున్నట్టు ఉంటుంది మనకు, మనిషిని చూడకపోతే. ఎందుకు? ఆడొక్కడే 10 మంది మాట్లాడుతున్నట్టు మాట్లాడుకునేటటువంటి వాడు, లేదా ఇద్దరు కలిసి వస్తున్నట్టు ఉండేది చూడకపోతే. తీరా పోయి చూస్తే అదే వాడు ఒక్కడే కదా అనిపించేది. ఎందుకో తెలుసా? ఆయనంతటా ఆయన ఎవరో ఓ పేరు పెట్టుకోవటం. అరే ప్రవీణ్, దసరా పండుగ వస్తుంది కదా, నువ్వేం చేయాలనుకుంటున్నావు? నేనారా? నేనైతే ఏం లేదురా, 4 ఏటలు కొద్దాం అనుకుంటున్నాను, చుట్టాలందరినీ పిలుద్దాం అనుకుంటున్నాను. మరి నీ సంగతి ఏంట్రా? నాదేముందిరా, నేను కూడా ఏదో చేద్దాం అనుకుంటానులే, అసలే డబ్బులు లేవు, అప్పులు ఎక్కువైనాయి అని చెప్పి. అంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నారు లేదు.
అంతేనా కదా? కానీ ఇద్దరు లేరు, ఒక్కడే. ఇప్పుడు అంతటా ఇదే కదా కనపడేది. బ్లూటూత్ అనేది వచ్చిందండి, ఇంతే ఉంటది. ఇగో ఇక్కడ పెట్టుకుంటాడు. అవునా కదా? అవునా కదా? అవునా? కనపడుతుందా? కొన్ని బ్లూటూత్లు ఉంటాయి, ఇలా ఉంటది, కొంచెం వైర్ కనపడుతుంది. కానీ చెవుల్లో పెట్టే బ్లూటూత్ వచ్చినాయి, ఏమి కనపడుతుంది. ఇక్కడ పెట్టుకుంటాడు, ఏమి లేదు, జేబులో పెట్టుకొని మాట్లాడుతుంటాడు అనమాట. చెప్పురా, ఏం చేస్తున్నావు, ఏడున్నావు, ఎప్పుడు వస్తావు? తీరా చూసేసరికి ఇప్పుడు ఇదేంట్రా వాళ్ళు వాడే మాట్లాడుకుంటాడు, పిచ్చోడా అయింది అని చెప్పేసి అనుకుంటే కాదు కాదు, చెవులో బ్లూటూత్ ఉంది. అర్థమైందా? జేబులో ఫోన్ ఉంటది. ఇదే. ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది మనకు? ఎంత తెలివి మనిషికి, ఎంత జ్ఞానం మనిషికి అనిపిస్తుందా లేదా? మనిషిది అయి తెలివి. లోపల ఏదో ఒక వైరు దేవుడు తయారు చేయలేదనుకో, అవునా కదా? ఏదో ఒక కనెక్షన్ సరిగ్గా లేదనుకో, ఏమవుతాడు? ఎడిపోయింది తెలివి. తెలివి వల్లోడుగా మనిషి మరి ఏదో ఎడిపోయింది అంటే అప్పుడు అర్థమవుతుంది, ఒరే దేవుడు వీడి బ్రెయిన్ ని, వీడి తలలో ఉన్నటువంటి బ్రెయిన్ ని సరిగ్గా తయారు చేయలేదురా, ఇంతే పెట్టాడు దేవుడు, అందుకోసం వీడికి తెలియలేదు. అవునా? మరి నీకు సరిపోని పెట్టాడు, మనకు సరిపోని పెట్టాడు. కాబట్టి మనం దీన్ని వాడుకుంటే, దీన్ని ఉపయోగించుకుంటే, ఇప్పుడు దీన్ని ఉపయోగించుకునే కదా సెల్ ఫోన్ తయారు చేసుడు, దీన్ని ఉపయోగించుకునే కదా కంప్యూటర్ తయారు చేసుడు, దీన్ని ఉపయోగించుకునే కదా హెలికాప్టర్ తయారు చేయడు, దీన్ని ఉపయోగించుకునే కదా మొత్తం అన్ని రాకెట్లు అన్ని సమస్తం తయారు చేసేది. మరి ఇంత జ్ఞానం పెట్టింది ఎవరు? ఏనాడైనా ఆలోచిస్తాడా మనిషి? ఇంత జ్ఞానం మనిషికి పెట్టింది ఎవరు? దేవుడు కదా. బాగా వినండి, బాగా వినండి. దేవుడు ఆదాము నుంచి నోవాహు వరకు మనిషిని నిర్మించిన తర్వాత సైలెంట్ ఎందుకు అయ్యాడు అని అంటే, ఇంత బ్రెయిన్ ఇచ్చిన తర్వాత అది పనిచేస్తుంది కదా, దాన్ని వాడితే అసలు నేనెవరు, నేను ఎందుకు వచ్చాను, నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు బ్రతకాలి, అసలు ఈ లోకం ఏంటి, ఈ లోకంలో కనబడుతుందంత ఏంటిది అని ఏ ఒక్క విషయంలో ఆలోచించినా, అరే భయ్ ఆకలి అవుతుంది ఏంది మధ్యలో, ఆకలి అవుతుంది, ఏదో తింటే ఆకలి తీరిపోతుంది ఏంది, ఇదేది వింత. దాహం వేస్తుంటది, ఏదో కావాలని శరీరం చెప్తుంటది, ఇంత పొడుగున బాటిల్ తీసుకొని నీళ్ళు తాగితే బా ఎంత బాగుంటది. ఎండాకాలంలో బాగా దాహం వేసినప్పుడు లోటెడు ఒక చెంబెడు నీళ్లు తాగితేట్టుంటది. అవునా కదా? అప్పుడు అర్థం కావాలి కదా మనిషికి, ఆలోచన చేయాలి కదా, వీటన్నిటిని చూసినప్పుడు ఆలోచన చేయాలి కదా. ఆలోచన చేస్తాడే అనుకునేది దేవుడు, కానీ ఏ ఒక్కడు ఆలోచించలేదు. ఏం చేశాడో తెలుసా? తిండి మీద పడ్డాడండి, శరీర కోరికల మీద, నేత్రాశల మీద, చూసిందల్లా నాకే కావాలని కోరుకోవటం, శరీరం ఏది కోరుకుంటే అది ఇవ్వాలనుకోవటం. అందుకోసమే ఆ కాలంలో అలా దేవుని గురించి ఆలోచించకుండా మనుషులందరూ పాపులైపోయి ఏమైపోయారో తెలుసా? నాశనం అయిపోయారు. అప్పుడు దేవుడు అన్నాడు, మరి మిమ్మల్ని తయారు చేసింది ఎందుకా, మిమ్మల్ని కన్నది ఎందుకా అంటాడా అన్నాడా చెప్పండి? ఆయన దాకా వాళ్ళ అయింది. మనం ఏమంటాం? మన పిల్లల్ని మన మీద లోపల తయారు చేసినట్టుగా, మనం కనేటటువంటి మన ద్వారా పుట్టినటువంటి పిల్లల్ని మనం ఏమంటాం? కాస్త పెద్ద అయిన తర్వాత మన మాట వినట్లేదు అనుకో, ఏమంటాం మనం? ఏమిరా వినవా నా మాట, నీకు తిండి కట్టు అంటవా లేదా? ఇంట్లో రాని అంటే నా మాట వినకపోతే, నీకే ఇంత హక్కు ఉంటే మరి నిన్ను పెంచి పోషించి సమస్తం ఇస్తున్నటువంటి ఆ దేవునికి ఎంత హక్కు ఉంటుంది? మరి ఆయన ఏమైనా కోట్ల రూపాయల డబ్బులు ఇమ్మన్నాడా? చెవులు కోసుకోమన్నాడా? చేతులు కోసుకోమన్నాడా? ఆయన ముందుకు వచ్చేసి అవేమి లేవే. ఏమన్నాడు? నేనున్నానని గుర్తించు, నేను చెప్పినట్టు బ్రతుకు, నేను చెప్పినట్టు నడుచుకో, తప్పు చేయకు, పాపం చేయకు, నీతిగా నిజాయితీగా బ్రతుకు. అలా నువ్వు నీకు నేను ఇచ్చిన ఈ చిన్ని జీవితకాలం ఆయుష్కాలం ఇచ్చాను, ఈ ఆయుష్కాలంలో నువ్వు జాగ్రత్తగా నీతి నిజాయితీగా బ్రతకగలిగితే నాన్న నీకు మరో లోకం ఇస్తానరా, యుగ యుగాలు తరతరాలు నిరంతరం జీవించేటటువంటి లోకం లేదు, నేనుంటున్నటువంటి లోకం పరలోకం, పరిశుద్ధమైనటువంటి లోకం, అందులో నీకు చోటిస్తాను. అక్కడ నువ్వు ఉండటానికి అర్హత నీకు ఉందో లేదో అని చెప్పేసి నిన్ను ఫ్రీగా వదిలేశాను భూలోకానికి పంపించి. కానీ నువ్వేం చేసినావు? చూసిందల్లా కావాలని పరిగెత్తినవు, నీ మనసుకు అనిపించిందల్లా కోరుకుంటూ అవి కావాలి ఇవి కావాలనుకుంటూ పోయినవు తప్ప నా గురించి ఏనాడైనా ఆలోచించినవారా అని దేవుడు అన్నాడు అనుకో, మన బతికేం కావాలి? అలా ఏనాడు ఆలోచించకుండా దేవుని గురించి పట్టించుకోకుండానే బ్రతికి జల ప్రళయములో మునిగి చచ్చారు, నరకానికి వెళ్ళిపోయారు. ఎవరు? నోవాహు కాలంలో ఉన్నటువంటి దేవుడు ఒక అడుగు ముందు వేసి, నేను ఊకుంటుంటే వీళ్ళకి అర్థం కావట్లేదు, నా గురించి వీళ్ళు ఆలోచించట్లేదు, ఇంత మంచి బ్రెయిన్ ఇచ్చినా కూడా వీళ్ళు నా గురించి ఆలోచించట్లేరు. ఇప్పుడు ఒక అడుగు నేనే ముందుకు వేసి ఏం చేయాలో తెలుసా? వాళ్ళను ఆలోచింపజేయాలి, నా గురించి నేనే ప్రకటించుకోవాలి. అవునా కదా? మన ఇంట్లో ఉన్న పిల్లోడు కదా అన్నాడు అనుకో, మనకి ఎట్టుంటది బతుకు, మన పరిస్థితి ఎట్టుంటది? ఒరే నానా నేను రా నిన్ను కన్నది, మీ నాన్నరా, ఒరే వినరా నేనేరా అని చెప్పుకుంటే ఎంత నామోషిస్తుంది, ఎంత గలీజుకుంటది. అవునా కదా?
అప్పుడు ఈయన పోయి బతిలాడుకోవాలి ఎవరిని? తన భార్య దగ్గరికి. నువ్వన్నా చెప్పు, నేనే వాడి తండ్రిదని నువ్వన్నా చెప్పు అని చెప్పేసి అడుగుతారు లేదా? అలాంటి పరిస్థితి. సమస్తం ఇచ్చినటువంటి సృష్టికర్త అయిన దేవాది దేవునికి ఎలాంటి పరిస్థితి ఏర్పడింది? అక్కడ దాకా దేవుడే స్వయంగా తన గురించి తాను ప్రకటించుకోవాల్సిన పరిస్థితి, అవునా కదా? అలా మరలా ఈ లోకాన్నంతటినీ నోవాహు జల ప్రళయంలో తుడిచేసిన తర్వాత మరలా కొద్ది దినాలు ఆగి మరలా నోవాహు దగ్గర నుంచి 10 తరాలు కరెక్ట్ గా చూస్తే అబ్రహాము గారు భూమి మీద పెరిగి పెద్దవాడైన తర్వాత ఆయన ఆలోచిస్తున్నాడు, ఆయన బ్రెయిన్ తో ఆయన ఆలోచిస్తున్నాడు, ఎంతో కొంత వెతుకుతున్నాడు. ఈ సృష్టికర్త నిజమైనటువంటి దేవదేవుడు ఎక్కడున్నాడు, ఎవరై ఉంటారు అని చెప్పేసి ఆయన ఆలోచిస్తున్నప్పుడు దేవుడు పైనుంచి ఆయన వెతికి ఆయన ఏం చేశాడు తెలుసా? పట్టుకున్నాడు. నాన్న, నీ ద్వారా ప్రపంచ ప్రజలందరికీ ఆశీర్వాదం నేనిస్తా, నీ సంతానము ద్వారా అని చెప్పేసి ఎవరికి చెప్పాడు? అబ్రహాం గారు చెప్పాడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకు కుమారుడు యాకోబు పుట్టాడు, యాకోబు కుమారుడు 12 మంది గోత్రికర్తలు పుట్టారు. 12 మంది గోత్రికర్తల్ని చేత పట్టుకొని వాళ్ళ ద్వారా ప్రపంచానికి హలో నేనున్నా అని ప్రపంచానికి తెలియచేయాలనుకున్నాడు. అందుకోసమే వాళ్ళని ఐగుప్తు వరకు నడిపించాడు. ఐగుప్తులో కొన్ని 400 సంవత్సరాలు బానిసలుగా వాళ్ళు బ్రతికినప్పుడు అక్కడి నుంచి వాళ్ళను తిరిగి కనాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించు దేశానికి దేవుడు నడిపించినప్పుడు ఎలా విడిపించాడో మనకు తెలుసు కదా. ప్రపంచాన్ని ఇక్కడ కొడితే దెబ్బ సౌండ్ ప్రపంచానికి వినబడాలి, చుట్టూ 4 మూలలు వినబడాలి అని అనుకున్నాడు దేవుడు. అందుకోసమే అక్కడ ఉన్నటువంటి ఫరో చక్రవర్తి, ఫరో రాజు, ఐగుప్తు దేశానికి రాజు, అతనికి 11 తెగుళ్ల చేత మొత్తి వాళ్ళను విడిపించుకొని అలా నడిపించుకుంటూ తీసుకెళ్తున్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డుపడితే 2 పాయలుగా చించి అందులో నుంచి నడిపించి కనాను దేశానికి తీసుకెళ్లాడు. అర్థమవుతుందా? అలా కనాను దేశానికి నడిపించిన తర్వాత కనానులో దేవుడే పైనుంచి రాజుగా పరిపాలన చేస్తూ నా ప్రజలు నా పిల్లలు అని చెప్పేసి జాగ్రత్తగా పరిపాలన జరిపిస్తుంటే, న్యాయాధిపతులను పుట్టించి న్యాయాధిపతుల చేత జరిపిస్తుంటే వీళ్ళు ఏం చేశారు తెలుసా? చుట్టూ మనుషుల్ని చూశారు. మనకు టైపులోనే మనం సంఘానికి వస్తాం, కొంచెం గ్యాప్ వచ్చిందనుకో ఎవరిని చూస్తాం? లోకాన్ని చూస్తాం. దేవుడు మనల్ని ఏ రోగము, ఏ ఇబ్బంది, ఏ బాధ, ఏ కష్టము దరి చేరకుండా జాగ్రత్తగా కాపాడుతూ సురక్షితంగా పెంచుతూ ముందుకు సాగుతున్నప్పుడు, ప్రశాంతంగా 3 పూటలు తిని ప్రశాంతంగా అన్ని కావలసినవి ఉన్నప్పుడు ప్రశాంతంగా దేవానికి స్తోత్రం అనుకుంటూ బతకం. మనం ఏం చేస్తాం? మన మనసు ఎటు వెళ్తుంది? బయట ఉన్నాడు చూడు ఎంత పెద్ద బంగ్లా కట్టుకున్నాడో, వాడు చూడు ఎంత పెద్ద కారు కొన్నాడో, అది చూస్తాం. చూసి ఏం చేస్తాం? ఇప్పుడు దేవుడు నిన్ను నీ అవసరాలన్నీ తీర్చి అన్ని ఇచ్చి హాయిగా ప్రశాంతంగా నెమ్మదిగా నేను పోషిస్తున్నాడు కదా. మనకు తెలియని విషయం ఏంటో తెలుసా? ఆడి కారు చూస్తాం, ఆడి బంగ్లా చూస్తాం, వాడి జీవితంలో మనశ్శాంతి ఉండదు లేదు అన్న సంగతి అది మనం చూడం. అది మనకు కనబడదే. ఏం కనపడుతుంది? మనకు బంగ్లా కనపడుతుంది, కారు కనపడుతుంది తప్ప వాడి బతుక్కు సరిగ్గా నిద్ర లేదన్న సంగతి మనం చూస్తామా? అవి లేకపోయినా రాజులా బ్రతుకుతుంటాం మనం. దేవుణ్ణిలో ఉంటే రాజువి, కింగువి, అలా బ్రతుకుతుంటాం మనం, ఏ లోటు రానివ్వకుండా కదా. నిజంగా చెప్పాలంటే కరోనా వచ్చినప్పుడు బాగా ధనవంతులు ఎగదపోయింది, డబ్బులు ఉండేది ఎగదపోయింది, డబ్బులు ఉన్నోళ్ళు పోలే, డబ్బులు నమ్ముకున్నాడు పోయాడు. ఎవరు పోయారు? అది గుర్తించాలి మనం, అవునా కదా. కాబట్టి ఇదే విధానంలో ఇశ్రాయేలులందరికీ ఏమని బుద్ధి పుట్టిందని అంటే లోకాన్ని చూశారు. చుట్టుపక్కల ఇటుపక్క ఫిలిస్తీన్లు చూశారు, ఇటుపక్క తూరు దేశస్తులు చూశారు, ఇటుపక్క అమోనీయుల్ని చూశారు, ఎదోమీయుల్ని చూశారు, మోయాబీయుల్ని చూశారు, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని చూశారు. చూసి వీళ్ళకు బుద్ధి పుట్టింది. ఏమని? అయ్యా, న్యాయాధిపతిగా పనిచేస్తున్నటువంటి సమూయేలు గారు ప్రవక్త, న్యాయాధిపతి, ఆయన యాజకుడు కూడా, ఆయన పనిచేస్తున్నటువంటి కాలంలో అయ్యా ఏది మాకు రాజు కావాలి, లోక మర్యాద చొప్పున మాకు కూడా. ఇప్పుడు పరిపాలిస్తున్న రాజు వద్దా? ఎవరు పరిపాలిస్తున్నాడు? వద్దా? దేవుడు పరిపాలిస్తున్నాడు వద్దా? వద్దు. ఏం కావాలి? రాజే కావాలి. లోక మర్యాద చొప్పున మాకు రాజే కావాలి అని అన్నప్పుడు చాలా బాధపడతాడండి. ఎవరు? సమూయేలు గారు. దేవుడు కూడా బాధపడతాడు ఫుల్గా. సమూయేలు గారు బాధపడి దేవుని దగ్గరికి వెళ్ళేసరికి, అయ్యా నా పిల్లలు వారు కోరినట్టు కానీ అబా అదండి దేవుని ప్రేమ అంటే. కోరుకున్నాను కదా నాన్న, కానీ కాకపోతే నేనేం చేస్తా తెలుసా? ఆ రాజును నా గుప్పిట్లో పెట్టుకుంటా. ఆ రాజు నాకు అనుకూలంగా ఉండేటటువంటి రాజును నేను నియమిస్తా.
ఆ మాట ఓకేనా కాదు అడుగు అని అంటే ఓకే ఓకే రాజు నియమిస్తే చాలు, ఆ తర్వాత నీ ఇష్టం, ఎందుకంటే వాడిని మాట ఎట్టాగినాడు మాకు తెలుసు. ఇది వీళ్ళ ఫీలింగ్, మనుషుల ఫీలింగ్, అంతేనా కదా? ఆ విధంగా మొట్టమొదటగా సౌలు అనే రాజును వాళ్ళు రాజుగా నియమించుకున్నారండి. కానీ దేవుని మాట ఆ జైపోవాలంటే సగమే చేసి పరిగెత్తుకు రావడం, ఇది చేయనంటే టైం కాకముందే ఎక్కేయటం, తన పని కాని పనిని చేయటం. రాజు పని రాజు చేయాలి, యాజకుని పని. కానీ ఒకసారి ఏం చేస్తాడంటే యాజకుడు రాలేదని చెప్పేసి తొందరపడి దేవుని మీద నమ్మకం లేక బలిపీఠం ఎక్కేసి బలి అర్పిస్తాడు. మొదటి తప్పు. రెండవ తప్పు, ఫలానా వాళ్ళు భయంకరంగా పాపులయ్యారు, పాపం చేశారు, వాళ్ళకు తీర్పు నేను తీరుస్తున్నాను, నా తరఫున నువ్వై నాశనం చేసేయి అని అమాలేకీయుల మీద పంపిస్తాడు. అమాలేకీయులందరినీ చంపిన ఆయన అంటే మంచి మంచి వాటిని పట్టుకొస్తాడు. మళ్ళా తప్పు చేసినావు, నా మాటకు రివర్స్, నా మాటకు నువ్వు లోబడాలి, నేను ఏది చేయమంటే అదే చేయాలి, నీ సొంత ఆలోచన వాడొద్దు, నీ సొంత ఆలోచన వాడొద్దు అని చెప్పేసి దేవుడు అనటంతో ఇక నువ్వు ఇంతే మారవు అని చెప్పేసి ఆయన తీసేసి ఆయన తదనంతరం దేవుడు మరలా వెతికాడు. ఇశ్రాయేలులో వెతుకుతుంటే ఒక చిన్న పిల్లవాడు దొరికాడు ఆయన దేవునికి. ఆ చిన్న పిల్లవాడు వయసు చిన్నదే అయినప్పటికీ దేవుడు అంటే పిచ్చి, దేవుడంటే భయంకరంగా ఇష్టం అనమాట. తిండి లేకపోయినా పర్లేదు, ఎన్ని పనులు ఇచ్చినా చేసుకుంటూ ప్రతి క్షణం దేవుని స్మరించుకుంటూ పాటలు పాడుకుంటూ అబా దేవుణ్ణిలో ఆ ఆనందమే ఆనందం అండి. అదంతా చూశాడు దేవుడు. చిన్న పిల్లోడైనా నేనంటే ఎంత ఇష్టం నాన్న నీకు, నేనంటే ఎంత ఇష్టం నాన్న నీకు అని చెప్పేసి గొర్రెలు కాస్తూ, తండ్రి గొర్రెల్ని కాస్తూ, అడవులలోనూ కొండలలోనూ తిరుగుతూ, అన్నలు చెప్తున్నటువంటి పనులు చేస్తూ, నాన్న చెప్తున్నటువంటి పనులు చేస్తూ, విశ్రాంతి లేకుండా పని చేస్తున్నావు ఈ చిన్న వయసులోని. అందులో నీ హృదయంలో నాకు చోటిచ్చావు, నేనంటే ఎంత ఇష్టం నీకు, నీలాంటి ఇక్కడ కాదు నాన్న ఉండాల్సింది, నిన్ను రాజు చేస్తా అని చెప్పేసి అక్కడి నుంచి పట్టుకుపోతాడు, రాజు చేస్తాడు. ఎవరైనా ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి. అందుకోసమేనండి ఎన్ని లక్షల కిలోలు, ఎన్ని వేల కిలోల బంగారం ఉన్నా, వెండి ఉన్నా, ఏమున్నా కూడా అస్సలు ఇంత కూడా తన మనసు వాటి మీద పోదండి. రోల్ మోడల్ అని చెప్పొచ్చు దావీదు గారిని. ఇంత కూడా తన మనసు దాని మీద పోదు. ఎంత ఉన్నా దేవుడు ఇప్పుడు అంత డబ్బు ఇచ్చింది, అంత బంగారం ఇచ్చింది ఎవరండి? దేవుడు కదా. దేవుడు ఇచ్చిన నీ మనసు దేని మీద ఉండాలి? లేకపోతే మళ్ళా మొత్తం తీసేస్తాడు చెప్తున్నా. గుర్తు పెట్టుకోండి, ఇది మన జీవితంలో కూడా అదే జరుగుతుంది. అవునా కదా? నాన్న మిమ్మల్ని ప్రేమించి బండి తెచ్చాడు అనుకో, బైకో సైకిలో మీకు ఇచ్చాడు అనుకోండి, నాన్నని పక్కన పెట్టేసి ఎల్లప్పుడు సైకిల్ని పూజ చేస్తే నాన్న ఫీల్ అవ్వడు? అవునా కదా? అబ్బో నా బండి, అయ్యో నా బండి అని చెప్పేసి నాన్నకి ఇవ్వాల్సిన సమయము నాన్నతో మాట్లాడకుండా, నాన్నకి ఏ మాట మాట్లాడకుండా నువ్వు ఎల్లప్పుడు 24 గంటలు ఆ బండితోనే, ఆ సైకిల్తోనే తిరిగితే ఏమనుకుంటాడు నాన్న? అనవసరంగా ఇప్పించినాను నేను. లేనప్పుడు నా చుట్టూ తిరుగుతూ నాన్న అనుకుంటూ, మాటకు నాన్న ఎనక నాన్న ముందు నాన్న అనుకుంటూ నా చుట్టూ ఎంత మంచిగా తిరిగేది. సైకిల్ ఇప్పించగానే చూసావా, ఆ పలుకే బంగారం అయిపోయింది. ఏమైపోయింది? అనవసరంగా ఇప్పించాను. ఇప్పుడు ఏం చేయాలి? అది గనుక పాడైతే అస్సలు బాగా చేయించకూడదు అనుకుంటాడా లేదా? అంతేనా కదా? అందుకోసమే ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి వాడు దేవుడు మనకు ఏమి ఇవ్వలేడు చెప్పు? ఏమి ఇవ్వగలడు? కానీ నీ మనసు దేని మీద ఉండాలి? ఇచ్చిన తర్వాత దాని మీద ఉందని అనుకో, ఇవ్వడు. బాగా గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అలా ఎంత ఇచ్చినా కూడా మనసు మాత్రం దేవుని మీదనే ఉంది ఆయనకు. ఇంత పెద్ద రాజు సింహాసనాన్ని ఎక్కించినా కూడా ఆ సింహాసనం మీద లేదు ఆయన మనసు. నేను రాజుని అనేటటువంటి ఫీలింగ్ ఉండలేదు ఆయనకు. ఆయన ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థనల గురించి ఒక రోజు మనం కంప్లీట్ గా దావీదు ప్రార్థనల గురించి ఎప్పుడెప్పుడు ఏ విధంగా ప్రార్థన చేశాడో మనం ఒకసారి ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎంత అద్భుతంగా చేశాడో తెలుసా ఆయన ప్రార్థన. మనం మోకరించడానికే చచ్చిపోతుంటాం ప్రార్థన చేయడానికి. ఆయన పడుకొని బొర్లుతుంటాడు ఇటు అటు. తండ్రి నీకు దండం పెడతాను, నీకు కాలు మొక్తాను ఆయన, నన్ను మాత్రం దూరం చేయకు తండ్రి, నన్ను మాత్రం విడిచిపెట్టకు నాయన. ఇదిగో ఈ రాజరికం వద్దు, ఈ సింహాసనం వద్దు, ఈ డబ్బులు వద్దు, ఏం వద్దు తండ్రి, నువ్వు మాత్రం నా నుంచి దూరం కాకు తండ్రి అని ప్రార్థన చేస్తుంటూ మహానుభావుడు. మనం చేస్తామా? ఏమన్నా వచ్చినా అనుకో కొంచెం దేవుడు గుర్తుకొస్తే ఫస్ట్ దేవుడు గుర్తుకొస్తే అడుగు. విహార యాత్రలో ఉంటాడు మనం, అంతేనా కదా? ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. అలా ఇచ్చి విజయాన్ని సాధించి గొప్పగా బ్రతికినటువంటి రాజు రెండో రాజు ఎవరు? ఆ తర్వాత
ఆయన కుమారుడు సొలొమోను గారు గొప్పగా, నీకేం కావాలి నాయనా? ధనం కావాలా? శత్రువుల ప్రాణం కావాలా? ఏం కావాలి నీకు అని చెప్పేసి అంటే, ఏం వద్దు, నీ జ్ఞానం ఉంటే చాలన్నాడు. బా 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 మెచ్చాడు, అసలు బా నచ్చాడు నన్ను అని చెప్పేసి అన్ని ఇచ్చేసాడు. జ్ఞానంతో పాటు అన్ని ఇస్తాడు. అన్ని ఇచ్చేసిన తర్వాత అయ్యగారు ఏం చేస్తాడు తెలుసా? తన కంటికి ఏది కనబడుతుంది, ఎవరు కనబడినా సరే, ఏది కనబడినా సరే ఎవరిని వదిలిపెట్టలేదు, దేన్ని వదిలిపెట్టలేదు. మనం మన భూమి పండించుకోవటం కోసం బోర్లు వేస్తాం, కాలువలు దవ్వుతాం. ఎక్కడి నుంచి? ఏ చెరువుల నుంచో ఎక్కడి నుంచో కాలువలు దవ్వుతాం. కానీ సొలొమోను గారు ఏకంగా చెరువులే దోపించాడట. మామూలు విషయం కూడా కాదు, చెరువులే తొలిపించాడట. ఆ రేంజ్ లో చేసేసి ఈయన వలన ఏం జరిగిందో తెలుసా? ఏక రాజ్యంగా ఉన్నటువంటి ఇశ్రాయేలీల యొక్క ఒకే ఒక రాజ్యంగా ఉన్నటువంటి ఆ రాజ్యం కాస్త ఈయన చేసిన తప్పు వల్ల దేవుడు రెండుగా చీల్చేస్తాడు. బాగా వినండి, కలిసిమెలిసి ఉమ్మడి కుటుంబంగా బ్రతుకుతున్నటువంటి వారు ఎవరో ఒకరి వల్ల విడిపోతారు. అవునా కదా? కలిసిమెలిసి బ్రతుకుతున్నప్పుడు ఎవరో ఒకరి మధ్య, ఎవరో ఒకరి హృదయంలో కీడు ప్రవేశిస్తుంది. పటాపంచలు, రెండు పాయలు. అవునా కదా? అది ప్రవేశించినంత వరకు మంచి ఫెవికిక్ బాండింగ్ లా టైట్గా ఉంటారు. అలానే మంచిగా ఉన్నటువంటి వాళ్ళు రాజు అయినటువంటి సొలొమోను హృదయంలో ఎప్పుడైతే చెడు ప్రవేశించి చేసినటువంటి పని ఏంటంటే, దగ్గరండి 1000 మందిని చేసుకున్నాడు. ఎంతమందిని? భార్యల్ని. అబ్బా, 700 మంది పబ్లిక్ భార్యలు, 300 మంది ప్రైవేట్ భార్యలు, అంటే ఉపపత్నులు. ఆ రేంజ్ లో 1000 మందిని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు ఏమైనా తక్కువ తిన్నారా? వాళ్ళు ఏం చేశారు? ఇతన్ని విగ్రహాల వైపు మళ్ళించారు. ఎందుకు? వాళ్ళందరూ ఎవరు? విగ్రహాలను ఆరాధించేటటువంటి వాళ్ళు. విగ్రహాలను అంటే సృష్టికర్త అయిన దేవుని పక్కన పెట్టేసి వాళ్ళ చేతులతో వాళ్ళు నిర్మించుకున్నటువంటి విగ్రహాలను పూజించేటటువంటి బ్యాచ్. అక్కడ కనబడింది అందం. ఎక్కడైతే ఏంది పట్టుకొచ్చేస్తే అయిపోతుంది అని చెప్పేసి పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చేసిన తర్వాత వాళ్ళు ఇతని మనసును తిప్పేశారు, మార్చేశారు. అప్పుడు మనోడు సృష్టికర్త అయిన దేవుని కోసం మందిరాన్ని కట్టించిన ఈ వ్యక్తి ఆ తర్వాత ఏం చేస్తాడో తెలుసా? విగ్రహాల కొరకు కూడా మందిరాలు కట్టిస్తాడు. ఇది చాలా బాధాకరం. దాంతో దేవుని కోపం వస్తుంది. ఒకే ఒక్కటిగా ఉన్నటువంటి రాజ్యాన్ని రెండుగా విడిదిస్తాడు. జాగ్రత్తగా వినండి. నేను ఒక విషయాన్ని మీ ముందుంచాలి, మీ హృదయంలో ఉంచాలి అని చెప్పి ట్రై చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ విగ్రహారాధన చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఆ నోవాహు గారి కడుపులో నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళే కదా. ఏమండి? నోవాహు గారి సంతానమే కదా. దేవుణ్ణి మరిచి, దేవుణ్ణి విడిచి, ఈ బుర్ర దేవుడిస్తే దీనితో దేవుని గురించి ఆలోచించకుండా నా ఇష్టం, నాకు తోచింది, నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతా అనుకునేటటువంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవుడనే ఒక ఆయన ఉన్నాడు అని తెలిసినప్పుడు ఏం చేస్తారు తెలుసా? దేవుణ్ణి మనం నిర్మించలేము అన్న సంగతిని గుర్తు తెచ్చుకోకుండా దాన్ని పక్కన పెట్టేసి, అవునా దేవుడు ఉన్నాడా, ఓకే, అయితే ఆ దేవుణ్ణి నేనే తయారు చేసుకుంటా. ఎట్టుండాలే? నా ఇష్టం వచ్చినట్టు నేను నడుస్తున్నప్పుడు అట్ట నడవకు అని చెప్పే దేవుడు వద్దు నాకు. బాగా అర్థమవుతుందా మీకు? నాకు ఇష్టం వచ్చినట్టు, నాకు తోచినట్టు, నా మనసులో ఎట్లా అనిపిస్తే అట్లా నేను బతుకుతున్నప్పుడు, అరే నానా అది తప్పురా అనేటోడు వద్దు నాకు. అలాంటి దేవుడు కాదు. నేను నిర్మించుకునే దేవుడు ఎలా ఉండాలి అంటే, నోరుండాలి కానీ మాట్లాడొద్దు, చెవులు ఉండాలి కానీ వినొద్దు, అవునా? కాళ్ళు ఉండాలి కానీ 1 ఇంచు కూడా కదలొద్దు. అంతేనే కదా? చెవులు ఉండాలి, నేనేం మాట్లాడినా అస్సలు వినొద్దు. అన్ని అవయవాలు ఉండాలి, ఏది పని చేయకూడదు. అట్లాంటి దేవుడు కావాలి నాకని చెప్పేసి నిర్మించుకుంటాడు. అవునా కదా? అర్థమవుతుందా లేదా? ఇప్పుడు అదే కదా చేసింది ఆ కాలంలో వాడిన వాళ్ళందరూ. అంతేనా కదా? మరి మనం ఏం చేస్తున్నామండి? మనం కూడా అదే కదా చేసేది. అంతేనా కదా? ఇంకా బాగా మాట్లాడాలంటే, పిల్లలు మీకు ఎవరు ఇష్టం లేదు? అమ్మ నాన్న అంటే అసలు ఇష్టం లేదు. అంతేనా? పిల్లలకు ఎవరు ఇష్టం లేదు అంటే అమ్మ నాన్న అంటే అసలు ఇష్టం ఉండదు. ఎందుకు? నాన్న అది చేయగరా, ఇది చేయగరా అంటాడు. మా నాన్న అయితే అబ్బో ఏమి చేయలేడు, ఎటు పోనీయడండి. ఎందుకు? నేను గొడ్రోలు పెడితే ఆయన సరదా. అవునా కదా? నేను చాలా చోట్ల చూసింది ఏంటంటే, బతికున్నప్పుడు ఏమి చేయరు తల్లిదండ్రులకి, చచ్చిపోయిన తర్వాత ఫోటో పెట్టి తెగదండ పెడుతుంటారు. ఇప్పుడు ఏమన్నాడు కదా? బతుకున్నప్పుడైతే నోరు ఉంటుంది, నాన్న వదిరా అంటాడు, ఇలా చేయడం తప్పురా అంటాడు, ఖండిస్తుంటాడు, గద్దిస్తుంటాడు.
అవసరమైతే వయసు సహకరిస్తే కొడతాడు కూడా. చెయ్యకరా అంటే మళ్ళీ అటే పోయినావా, అదే చేసినావా అని చెప్పేసి కొడతాడు. అదే ఫోటోలో ఉన్నాడు అనుకో ఏమీ చేయడు. కాబట్టి ఫోటోలో పెట్టుకొని కొబ్బరికాయ కొడతాం, ఫోటోలో పెట్టుకొని సంవత్సరం పండగ చేస్తాం ఆయన పేరిట, సంవత్సరం ఏటనికి వస్తాం, మేమే తింటాం. అవసరం అనుకుంటే ఆయన ఫోటో పెట్టి ఒక పేద గుడి కూడా కట్టేస్తాం. ఇలాంటి మనిషిది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. ఆ విధంగా లోకంలో ఉన్నటువంటి వాళ్ళు దేవుడు ఇచ్చినటువంటి బ్రెయిన్ తో ఆలోచించకుండా ఏం చేశారో తెలుసా? ఏం చేశారు? చాలా మంది విగ్రహాలకు వెళ్ళారు, విగ్రహాల వైపుకి వెళ్ళిపోయారు. విగ్రహాల వైపుకి ఎందుకు వెళ్ళిపోయారో మీకు చెప్పాను ఇప్పటి వరకు, గుర్తుపెట్టుకోండి. అలా వెళ్ళిపోయిన వాళ్ళు అందంగా కనపడుతున్నారని వాళ్ళ దగ్గర నుంచి పిల్లల్ని పెళ్లి చేసుకున్నారు ఎవరు? సొలొమోను. దేవుడు ఖండితంగా పెట్టాడు, మీరు అన్యుల జోలికి వెళ్ళొద్దు, అన్యుల దగ్గర నుంచి మీరు పిల్లని తీసుకొచ్చేసి పెళ్లి అని వాళ్ళకి చెప్పాడు, గట్టిగానే చెప్పాడు. ఎందుకు? ఇట్లా జరుగుతుందని. మాట వినకుండా చేసుకున్నాడు, దేవుని మాట వినకుండా చేసుకున్నాడు. ఏం జరిగింది? వాడు మనసును మార్చేశారు. ఈయన మళ్ళా విగ్రహాల వైపు పడ్డారు. పడ్డ తర్వాత దేవుడు ఏం చేశాడు? ఒక్కటే రాజ్యాన్ని రెండుగా చీల్చేశాడు. ఒక రాజ్యాన్ని రెండుగా చీల్చాడు సొలొమోను తర్వాత ఒక రాజ్యం యూదా రాజ్యం గాను, ఇంకొక రాజ్యం ఇశ్రాయేల్ రాజ్యం. ఇశ్రాయేల్ రాజ్యం ఏమో 10 గోత్రికర్తలు కలిసి ఉంటారు, యూదా రాజ్యం ఏమో 2 గోత్రికర్తలు, యూదా బెన్యామీను. గుర్తుందా? అలా ఉన్నప్పుడు ఇశ్రాయేలీల రాజ్యం ఏదైతుందో దానికి మొట్టమొదటి రాజు ఎవరో తెలుసా? ఆయన పేరులోనే ఒక బాంబు ఉంటది, యెరోబాము. కానీ నేను కొంచెం బాంబు అని పెడుతున్నాను అర్థం కావడం కోసం. అట్లా పెడితేనే కొంచెం క్లారిటీగా అర్థం ఉంటది, ఎప్పటికీ మర్చిపోమను కదా. ఇశ్రాయేలీయులు విడిపోయిన తర్వాత ఇశ్రాయేలు రాజ్యానికి మొట్టమొదటి రాజు పేరేంటి చెప్పండి? యెరోబాము. రైట్, గుర్తుపెట్టుకోండి అలా. అయితే ఆయన తర్వాత ఆయన ఏం చేశాడనంటే, అసలు శిష్యులైన దేవుని మందిరం ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. అది యూదుల రాజ్యంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వీళ్ళు సపరేట్ అయ్యారు. సపరేట్ అయిన తర్వాత ఇతరేం చేసిండనంటే 2 విగ్రహాలను పెట్టేశాడు. అక్కడికి వెళ్ళకూడదు, ఇప్పుడు యెరూషలేంకి వెళ్ళకూడదు. మనం యెరూషలేంకి మీరు వెళ్ళారనుకోండి, మరలా ఆయనతో కలిస్తే అమ్మో నా బతికేమవుతుంది అని అనుకొని 2 విగ్రహాలను, బేతేలు నందొక ఒకటి, దాను నందొకటి, 2 విగ్రహాలను పెట్టేసి ఇదే మన దేవుళ్ళు అని చెప్పడం మొదలు పెట్టారండి. ఇప్పుడు మీకు ఏమర్థం కావాలో తెలుసా? మన చుట్టుపక్కల కూడా చాలా మంది రకరకాల విగ్రహాలను మా దేవుడు పూజ చేస్తున్నారు కదా. నిజానికి మనందరికీ దేవుడు ఒకడే. మనందరికీ, భారతదేశమైనా ఇంకో దేశమైనా ఏ కులమైనా ఏ మతమైనా ఎవడైనా సరే అందరికి దేవుడు ఒకడే. రెండో దేవుడు లేడు, ఒకే ఒక్క దేవుడు. అయితే ఆ ఒక్క దేవుని దగ్గర నుంచి బయటికి వచ్చేసి ఎలా కొత్త దేవుళ్లను ఏర్పాటు చేసుకుంటున్నారో చూశారు కదా ఇశ్రాయేలీయులు. తన పిల్లలుగా పిలువబడుతున్నటువంటి, తన సొంత ప్రజలుగా పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలీయులే కాస్త బయటికి వెళ్ళేసరికి ఏం చేశారు? మన దేవుడు అని చెప్పేసి సపరేట్ గా కొన్ని విగ్రహాలు పెట్టుకుంటున్నారు అని అంటే ఇదే విధానంలో జరిగి ఉండాలి కదా. లోకమంతటా ఇదే విధానంలో దేవుని దగ్గర నుంచి కాస్త దూరం అవటం, ఇంకో దేవుడిని పెట్టుకోవటం, ఈ దేవుడి నుంచి కాస్త దూరం అవటం, ఇంకో దేవుడిని తయారు చేసుకోవటం, దానికి కొన్ని స్టోరీలు కొన్ని చరిత్రలు రాసుకోవటం. అవునా? అర్థమవుతుందా మీకు? అర్థం అవ్వాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఒక్కసారి సృష్టికర్త అయిన మనల్ని పాలిస్తూ పోషిస్తూ మనల్ని బాగా ప్రేమిస్తున్నటువంటి ఒకే ఒక్క దేవుడైనటువంటి ఆ కన్న తండ్రి యొద్దకు వచ్చిన తర్వాత మరలా నీ మనసు పొర్రపాటును కూడా బయట చూడొద్దు. బయట కనబడుతున్నటువంటి మన చుట్టుపక్కల కనబడుతూ ఎంజాయ్ చేస్తుంటారు వాళ్ళు, చాలా డీజే పెట్టి ఎంజాయ్ చేస్తుంటారు. అప్పుడు నీ మనసు ఆకర్షిస్తుంది ఎక్కడికి? నీ మనసు గుంజుతుంది అటువైపుకు. అలా గుంజుతున్నప్పుడు నీకు వినబడాలి, కనబడాలి సత్యం, నీ గుండెల్లో ఉండాలి సత్యం. ఎక్కడికి పోవటానికి వీల్లేదు, దేవుడు ఒక్కడే అనేటటువంటి వాస్తవం తెలియాలి. అవునా కదా? అందుకోసం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అలా జరుగుతున్నప్పుడు అక్కడి నుంచి యెరోబాము భయంకరంగా పాపం చేశాడు. యెరోబాము కుమారుడు నాదాబు, ఆయన 2 సంవత్సరాలు పరిపాలించి భయంకరంగా ఆయన కూడా పాపం చేశాడు. అప్పుడు దేవుడికి కోపం వచ్చేసి ఈ యెరోబాము కుటుంబం మొత్తాన్ని నాశనం చేస్తాడు. కుటుంబమే లేకుండా నాశనం చేసేస్తాడు. ఏ ఒక్క పురుషుడు కూడా కుటుంబంలో, ఆయన వంశంలో ఏ ఒక్కరు బ్రతకనకుండా దేవుడు అందరినీ నాశనం చేసేసిన తర్వాత బయోషా అనేటటువంటి వ్యక్తిని రాజుగా చేస్తే ఆ బయోషా కూడా పాపం చేస్తాడు. ఆయన తదనంతరం ఆయన కుమారుడైనటువంటి ఏలా అనేటటువంటి వ్యక్తి రాజు అవుతాడు. వాళ్ళిద్దరి కుటుంబాలను కూడా, వాళ్ళ వంశాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అందరిని నరికించేస్తాడు. ఎందుకు? ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎందుకు? వింటున్నారా? ఎందుకు? విగ్రహాల జోలికి వెళ్ళింది. ఆ తదనంతరము వీళ్లను జిమ్రీ అనేటటువంటి వ్యక్తి చేత ఇదంతా చేపిస్తాడు. ఆ జిమ్రీ అనేటటువంటి ఆయన 7 రోజులే పరిపాలన చేస్తాడు. ఈ జిమ్రీ కూడా తప్పు చేస్తే ఒమ్రీ అనే ఇంకొక ఆయన వస్తాడు. ఆయన వచ్చేసి ఈయనను చంపేస్తాడు. ఈయనను చంపేదానికి అవకాశం ఇవ్వండి, ఆయన చచ్చిపోతాడు. ఆ కోటలోకి వెళ్ళేసి నిప్పు పెట్టించుకొని చచ్చిపోతాడు ఆయన. ఆత్మహత్య అని అంటాం కదా మనం.
ఆ విధంగా ఆయన జిమ్రి అని ఆయన చచ్చిపోతే తర్వాత ఒమ్రి అనేటటువంటి వ్యక్తి పరిపాలన చేస్తాడు కొన్ని దినాలు. ఆయన కూడా భయంకరంగా తప్పులు చేస్తాడు. ఆయన తర్వాత అహాబు అనేటటువంటి రాజు పరిపాలన చేస్తాడు. ఇదిగో ఇక్కడి వరకు నడిపించడానికి ఇదంతా చెప్పాను మీకు. అహాబు అనేటటువంటి రాజు ఈయన భయంకరంగా పాపం చేస్తాడండి. ఎలాంటి భయంకరంగా పాపం చేస్తాడనంటే, యెహోవా దేవుడు నిజమైన దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఒకే ఒక్క దేవుడు. ఆ దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి వారెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ, అనగా ఆ దేవునికి ప్రవక్తలుగా ఎంతమంది అయితే ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ పట్టుకొచ్చి కోస్తున్నాడండి. కోత మెడకాయ మీద తలకాయ లేకుండా మెడ కట్ చేసేసి కోసపడేస్తున్నాడు అవతలికి. ఎవరు? అహాబు అనేటటువంటి ఇశ్రాయేలు రాజు. ఎవరిలో? ఇశ్రాయేలీయులను ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పరచుకున్న తన ప్రజలు ఏం చేస్తున్నాడు తెలుసా? ఎంత భయంకరమైన చండాలం ఎక్కడ జరుగుతుంది తెలుసా? అహాబు అనేటటువంటి రాజు అండి. దేవుడు రాజుగా చేస్తే ఎంత భయంకరమైనటువంటి పని చేస్తున్నాడనంటే, నిజమైన దేవునికి ఎవరైతే ప్రవక్తలుగా ఉంటున్నారో వాళ్ళందరినీ చంపుతున్నాడండి. ఎంత బాధ! అప్పుడు ఆ సమయంలో దేవుడు ఒక పవర్ఫుల్ ప్రవక్తను పుట్టిస్తాడు. ఆ ప్రవక్త పేరే ఏలియా. పుట్టిస్తాడు. వచ్చి దేవుడు అన్ని ఇస్తున్నందుకు కదా మీరు ఓవర్ చేస్తున్నది. దేవుడు అన్ని చక్కగా మిమ్మల్ని అందరినీ సంవత్సరం వర్షాకాలంలో వర్షాలు, శీతాకాలంలో చలి, చక్కగా ఆయా ఋతువులు క్రమంగా జరుగుతున్నాయి కాబట్టి, పంటలు పండుతున్నాయి కాబట్టి అవి తిని బలిసి మీరు దేవునికే ఎదురు తిరిగి ఆ దేవుని ప్రజలని, ఆ దేవుని ప్రవక్తల్నే చంపేస్తున్నారు. అంత భయంకరమైన కార్యాలు చేస్తూ బ్రతుకుతుంటే దేవుడు వీళ్లకు గుణపాఠం చెప్పాలనుకున్నాడు. ఏలియా అనేటటువంటి ప్రవక్తను ఆ కాలంలో పుట్టించిన తర్వాత ఆ ఏలియా గారు ఏమంటారు తెలుసా? ఓహో, బయలు దేవతల్ని, రకరకాల దేవతల్ని మీరు తయారు చేసుకొని పూజిస్తున్నారు కదా. అయితే వాళ్ళే దేవుళ్ళు అని అనుకుని ఆయా దేవుళ్ళని మీరు పూజిస్తున్నారు కదా, అయితే బతకండి చూద్దాం అని ఏలియా గారు నిలబడి వాళ్ళందరి ముందు ఏం చేశాడు తెలుసా? తండ్రి, ఆకాశం నుంచి ఒక్క సుక్క నీళ్లు కూడా కురవకూడదు తండ్రి అని ప్రార్థన చేసి వెళ్ళిపోయాడండి. గతం ఆయన ప్రార్థన చేసిన తోడనే ఆకాశం ఏమైపోయిందో తెలుసా? ఇత్తడి ఏమైంది? గతం 3 సంవత్సరాలు సుక్క వర్షం కురవకపోతే ఏమైతుంది చెప్పండి? ఏమైతుంది? ఎక్కడ కొడితే మనిషి మాట్లాడతాడు తెలుసా? ఎక్కడ కొట్టాలి? అక్కడ కొడితే తప్ప మనిషి వినడండి. పుట్టిన ఏంటాడు? వినడు. ఎక్కడ కొట్టాలి? పొట్ట కొట్టాలంటే ఏం చేయాలి? ఆబ్జీ అంతేనా కదా. ఇప్పుడు మాటింటాడని చెప్పేసి 3 సంవత్సరాలు పిచ్చి కుక్క తిరుగుతున్నాడు. ఎవరు? అహాబు. ఎందుకో? వీడి బుర్ర ఎట్ట పని చేస్తుందో చూడు. ఈ వర్షం కురవకుండా చేసినటువంటి ఏరియా ఎక్కడ ఆయన చంపేద్దామని చెప్పేసి. మరి బుర్ర ఏమైనా పనిచేస్తుందా నీకు? తెలివి ఏమైనా ఉందా? ఉదయం లేవంగానే ఎవరిని మొక్కుతున్నావు? బయలు దేవతని మొక్కుతున్నావు. ఒక మాట చదవండి. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనం ఒకటి చదవండి. అయితే ఎవరు? అహాబు. ఇశ్రాయేలు వారందరినీ. ఈవిడెవరండి? యెజబెల్ ఎవరండి? ఈ యెజబెల్ ఎవరండి? అబ్బా, ఎవరి భార్య? రాజుగారి రాణిగారు అనమాట. అహాబు రాజుగారే కదా. ఆ రాజుగారికి రాణిగారు అనమాట. ఈవిడేం చేస్తుందంటే బయలు ప్రవక్తల్ని పోషిస్తుంది, దేవుని ప్రవక్తల్ని ఊచకోత నరికేస్తుంది, బతకనివ్వట్లే. ఎంతమంది అట? 450 మంది బయలు దేవతకు ప్రవక్తలట. వాళ్ళు ఏం ప్రకటిస్తారో మరి. ఎందుకనేటండి, అబద్ధం బతకటానికి గల కారణం ఏంటో తెలుసా? నిజానికి అబద్ధానికి 2 ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి అబద్ధం చెప్పే వాళ్ళందరూ బతుకుతున్నారు. ఎక్కడో చెప్పనా? ఎగ్జాంపుల్ చెప్పనా? అబద్ధం బతికి ఉండటానికి, అబద్ధం చలామణిలో ఉండటానికి కారణం ఏంటంటే 2 ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఒక ఆవిడ బాగా ప్రెగ్నెన్సీతో ఉంది అనుకోండి, పుడితే అమ్మాయి అయినా పుడుతుంది. 2 కదా ఆప్షన్. ఏమైనా ఉందా? 3 ఆప్షన్ ఏమైనా ఉందా? అవునా కదా. నేను చెప్తున్నా, అబ్బాయి పుడతాడు అంటాడు. ఈయన పుడితే హీరో అయితేనే, అబ్బాయి పుడితే హీరో అయితేనే, అమ్మాయి పుడితే వాళ్ళు పట్టించుకోరు, ఈయన పట్టించుకోరు. ఒకవేళ ఆయన చెప్పింది నిజం కరెక్ట్ అయింది అనుకోండి, ఈయన చెప్పినందుకు అబ్బాయి పుట్టాడు. అక్కడ దేవుడు ఏది ఇస్తే అది ఇస్తాడు, దేవుడు ఏది నిర్మిస్తే అదే వస్తుంది. అంతేనా కదా. అబ్బాయిని తయారు చేస్తే అబ్బాయి పుడతాడు, అమ్మాయిని తయారు చేస్తే అమ్మాయి పుడుతుంది. కానీ చెప్పేటప్పుడు 2 ఆప్షన్స్ ఏదో చెప్పేసి అయిపోయారా? తెలివి చూసావా? మనుషులు తెలివి. అందుకోసమే అబద్ధం బతికి బట్ట కడుతుంది. ఒక అబద్ధికుడు ఏం చేస్తాడు తెలుసా? ఇలానే అంటాడు, నేను చెప్పాను నీకు ఖచ్చితంగా ఏం పుడతాడు, బాబాయ్ పుడతాడు ఖచ్చితంగా అని చెప్పి పోయి బాబాయ్ పుట్టాడు అనుకో, ఇంకా ఆవిడ పుట్టరా? అయ్యా పలానా ఆయన చెప్పిండు, ఆయన చెప్పినట్టే బాబు పుట్టాడయ్యా 10 మందికి చెప్తుంది. 10 మంది ఏం కర్మ 100 మందికి చెప్తుంది. ఇంకేముంటది? ఆడు పాపులర్ అయిపోయా. అవునా కదా.
అబద్ధానికి నిజానికి, అబద్ధానికి నిజానికి రెండే ఆప్షన్స్, రెండే. అయితే ఇది లేకపోతే అయితే ఇది. అందుకోసమే ఇప్పటి వరకు అబద్ధం ప్రపంచంలో కంప్లీట్ గా శ్మశానం కాకుండా ఉంది. అర్థమైందా? అందుకోసమే మనం ఎంత జాగ్రత్త ఉండాలి, అబద్ధంలో ఉన్నామా నిజంలో ఉన్నామా అడుగడుగు పరీక్ష చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైట్? అయితే 450 మంది ప్రవక్తలను పోషిస్తుందట మహాతల్లి. ఇదిగో ఆషేరాదేవి బయలుదేవత మాత్రమే కాదు, బయలుదేవుడు మాత్రమే కాదు, ఆషేరాదేవిని ఇంకొకటి కూడా ఉంది. ఆ దేవికి కూడా ఎంతమంది ఉన్నారట ఆ ప్రవక్తలు, పూజారులు? అది చూసారా, 400 మందిని. చాలు మనకు కావాల్సింది ఆషేరాదేవి ఒకటి, బయలు కదా. సరే, మీరు ఎగబడి తెగబడి పూజ చేస్తున్నారు కదా, చేసుకోండి, వర్షం వస్తుందేమో అని ఈయన ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఎవరు? ఏలియా గారు. సింపుల్ గా ప్రార్థన చేసి, తండ్రి నేను మరలా ప్రార్థన చేసేంత వరకు అసలు వర్షం చుక్క కూడా గురవద్దు తండ్రి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. దేవుడు చక్కగా తీసుకెళ్లేసి కెరీతు వాగు దగ్గర, కెరీతు అనేటటువంటి వాగు దగ్గర ఏలియా గారిని కూర్చోబెట్టేసి, ఈ వాగు ఎండిపోయేంత వరకు ఇక్కడ ఉండు నాన్న, మరి భోజనం నాన్న అన్నాడు. నీకెందుకు నాన్న, నేను పంపిస్తాగా, నీకెందుకు నేను పంపిస్తాగా భోజనం అన్నాడు దేవుడు. ఎవరి చేత పంపిస్తాడు తెలుసా? బా, దేవుడు ఆజ్ఞాపిస్తే మాట వినని జంతువు ఉందా? మనిషి తప్ప, మనిషి తప్ప ప్రతి జంతువు వింటదండి. అందుకోసమే కాకి ఆజ్ఞాపించాడు, ఉదయం 4 రొట్టెలు, సాయంత్రం 4 రొట్టెలు. దేంతో తినేది ప్రభు అన్నాడు. నీకెందుకు, చికెన్ మటన్ తెప్పిస్తా ఉండు, ఎవ్రీడే నీకు ఫుల్ భోజనం, మంచి చికెన్, మంచి భోజనం నీకు. అసలు మాడి మసైతుంటారు లోకంలో అందరు వర్షం లేక, కానీ నువ్వు మాత్రం దర్జగా 2 పూట్లు నాన్ వెజ్, రొట్టెలు, చికెను, మటను. ఆ కాకులు తీసుకొచ్చేసి మటన్ తీసుకొచ్చి పెట్టా, రొట్టెలు తీసుకొచ్చి పెట్టా, చక్కగా తింటున్నాడు. ఆ వాగు నీరు తాగుతున్నాడు, బతుకుతున్నాడు. నానా వాగెండిపోయింది, నీ కొరకు ఆల్రెడీ సిద్ధపరిచా. సారెపాతు అనేటటువంటి ఊరిలో ఒక విధవరాలు ఉంటది నాన్న, ఆవిడ దగ్గరికి పోతే ఆవిడ దగ్గరికి వెళ్తాడు దైవజనుడు. ఆవిడ దగ్గర అదే ఆ రోజు ఫైనల్ గా కొంచెం పిండి ఉంటది, ఆ పిండితో కొంచెం నూనె ఉంటది. ఆ పిండి 2 రొట్టెలు చేసుకొని తాను తన కొడుకుంటాడు, ఇద్దరు తినేసి ఆ తర్వాత బతికితే బతుకుతాం, సస్తే సస్తాం అనుకున్నది. కానీ అండి బాగా వినండి, అప్పటి వరకు ఆవిడ చాలా జాగ్రత్తగా నీతి నిజాయితీగా బ్రతికింది. విధవరాలైనప్పటికీ, భర్త చచ్చిపోయినప్పటికీ చాలా జాగ్రత్తగా బ్రతికింది. అందుకోసమే దేవుడు దైవజనుడిని ఎక్కడికి పంపించాడు? ఒక విధవరాల దగ్గరికి దేవుడు ఒక దైవజనుడిని పంపించాడు అంటే ఆవిడ ఎంత పవిత్రంగా, ఎంత పరిశుద్ధంగా బ్రతికితే పంపించగలడు? అవునా కదా? పంపించాడు. వెళ్ళిన తర్వాత ఆవిడ కట్లు ఏరుకుంటుంది. ఎందుకు? ఉన్న కొంచెం పిండితో రొట్టె చేసుకొని తిని ఆ తర్వాత సస్తం బతికితే బతుకుతాం అని అనుకొని పోతుంది. అంతలోనే ఏలియా గారు వచ్చేసి, అమ్మా నాకు కొంచెం నీళ్ళు ఇస్తాం అన్నాడు. నీళ్ళు తీయడానికి పోతుంటే, ఒక్క నిమిషం ఆగాను. ఏందయ్యానంటే, ఏం లేదు, ఒక రొట్టె చేసి నాకు పెట్టండి. అయ్యా, పూర్తిగా కరెక్ట్ గా చేస్తే ఒకటే రొట్టె అయ్యేటట్టుంది, నా దగ్గర ఉన్న పిండితో కొంచెమే నూనె ఉంది, అది ఈ పూటకు నేను నా కొడుకు ఇద్దరం తిని ఆ తర్వాత చచ్చిపోదామని అనుకుంటున్నామయ్యా అని అంటే, ఏం పర్లేదు, ఎంతుందో బుడ్డిలో నూనె, వర్షం వచ్చి పంట పండేంత వరకు అందులో ఉన్నటువంటి నూనె అయిపోదు, అక్కడ ఉన్న పిండి అంతే ఉంటది, ఎప్పటికీ కరగదు, ఎప్పటికీ తరగదు. చేసుకురాపోవచ్చు. ఇప్పుడు నమ్మకం ఉంటే ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి? ఏలియా గారికి, వచ్చిన దైవజనుడికి ఇవ్వాలి కదా. ఫస్ట్ చేసిన రొట్టె నమ్మకం లేనివాడు ఏం చేస్తాడు? ఈ రొట్టెతో చేసిన తర్వాత మళ్ళా మిగులుతుందో మిగులదు, ఆ పిండి మళ్ళా ఊరుతుందో ఊరదు, మనమే తినేస్తే పోలే, అవునా కదా అని ఫస్ట్ వాళ్ళే ఒకవేళ తినేసి ఉంటే పరిస్థితి ఏమయ్యేది? నిజంగా చచ్చి ఊరుకునే వాళ్ళు దైవజనుడిని మాత్రం దేవుడు ఇంకొక చోటికి, అంటే ఎప్పుడైనా సరే ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలి తెలుసా? దేవునికి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఎందుకంటే దేవుడు పంపించినప్పుడు, దేవుడు ఒక పని చేయమన్నప్పుడు చేసినావు అనుకో, లేదు అనకూడదు. ఈ ప్రపంచమే దేవుంది, ఈ ప్రపంచమే దేవుంది. పుట్టించటం ఎంతసేపు, నీకు ఇవ్వటం ఎంతసేపు, ఏదో ఒక రూపేనా, ఏదో ఒక విధానంలో నీకు ఇవ్వటం ఎంతసేపు చెప్పు? ఆ విశ్వాసం దగ్గర లేదు. కానీ ఉంటే ఇవ్వటం ఎంతసేపు దేవునికి? ఖచ్చితంగా నమ్మింది, నమ్మి ఉన్నదాంతో రొట్టె చేసి ఆయనకి ఇచ్చింది, ఉన్నదాంతో మొత్తం రొట్టె చేసి ఆయనకి ఇచ్చింది. ఎవరికి? దైవజనుడికి ఇచ్చింది. ఆయన తినేసిన తర్వాత మళ్ళా పోయి చూస్తే రొట్టె ఆ పిండగానే ఉంది. అరే పిండగానే ఉంది, ఇప్పుడు చేసుకో. ఇప్పుడు చేసుకొని వాళ్ళు తినేసిరు. తినేసిన తర్వాత మళ్ళీ తెల్లారు వస్తే మళ్ళీ అక్కడే ఉంది పిండి, మళ్ళీ చెయ్యి ఆయనకి. మళ్ళీ చూసి మళ్ళీ అంటనే ఉంది, మళ్ళీ చెయ్యి, నువ్వు తిను. పిండి అయిపోవట్లే, నూనె అయిపోవట్లే. ఎన్ని సంవత్సరాలు తిరుగులేదు అసలు. అది దేవుని మీద నీకు నమ్మకం ఉంటే అట్లుంటది. ఆ రేంజ్ లో దేవుడు ఆయన్ని పోషించిన తర్వాత, నాన్న దేవుడు ప్రత్యక్షమై, దేవుడు తన దూత చేత మాట్లాడి, చచ్చిపోతున్నారు అన్న, తిండి లేక అలమటించిపోతున్నారు.
ఆ రాజు ఉన్నారు చూసావా, అహాబు, కుక్క తిరిగినట్టు తిరుగుతున్నాడు గడ్డి కోసం. నిజం, గడ్డి కోసం కుక్క తిరిగినట్టు తిరుగుతున్నాడు. నిజమేనా? మాట్లాడుకో అంటే ఓకే. ఇప్పుడు దేవుడు సెలవిచ్చాడుగా, తప్ప అని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళంగానే ఫస్ట్ ఆయన దగ్గర పని చేస్తున్నటువంటి ఉబద్య అనేటటువంటి ఒక వ్యక్తి కనబడతాడు. ఆయన అంటాడు, మీ యజమానితో పోయి చెప్పు నేను వచ్చానని చెప్పు. అమ్మ బాబాయ్ ఆ మాట చెప్పు, నేను పోతా, ఏలియా గారు ఇక్కడ ఉన్నారని చెప్తా. ఆ తర్వాత నువ్వు గడపడవు, దేవుడు నిన్ను ఎక్కడో దాచేస్తాడు. ఏడా ఇక్కడ ఉన్నాడని చెప్పినావు, ఏడి అని చెప్పేసి నా రాజు నన్ను చంపేస్తాడు. అసలే నీ గురించి వెతకని ఊరు లేదు ఇక్కడ, తెలుసా? నిన్ను వెతకని ఊరు లేదు ఇక్కడ, వెతకని దేశం లేదు. నీ కోసమని ఎంత గాలిస్తున్నాడు, ఎంత వెతుకుతున్నాడో తెలుసా, నేను చంపేద్దామని. అలాంటిది నువ్వు ఇక్కడ కనపడి పోయి చెప్పు పో, నేను ఇక్కడ ఉన్నానని చెప్పేసానంటే నేను పోయి చెప్తా. మళ్ళీ వచ్చిన తర్వాత ఇక్కడ ఉంటావా? నువ్వు ఇక్కడ ఉండవు. ఉండకపోతే పరిస్థితి ఏంది? ఆయన ఇక్కడ నువ్వు లేకపోవడం చూసేసి నన్ను బతకనిస్తారా, నన్ను చంపేస్తాను. అయ్యా నన్ను ఎందుకు చంపాలని చూస్తున్నావు, నన్ను ఎందుకు చంపాలని చూస్తున్నావు తండ్రి అని చెప్పేసి అంటే, సంపుడు లేదేం లేదు, ఖచ్చితంగా నేను డిసైడ్ అయ్యాను. మీ రాజు, మీ ఏలిన వాడు ఏదైతున్నారో ఆ అహాబును ఖచ్చితంగా ఈ రోజు కలుసుకోవాలి. అంతే, దేవుడు నాకు చెప్పేసాడు, నేను కలవాల్సిందే. ఏం చేస్తాడో చూద్దాం, నువ్వే చెప్పు, పిలుచుకురా అంటే. అంతేనా? ఏడికి పోవుగా? ఏడికి పోవు, అస్సలు ఏడికి పోవు, పిలుచుకురాపో. పిలుచుకొచ్చేస్తాడు. పిలుచుకొచ్చేసిన తర్వాత చూసిన వెంటనే ఏమంటాడు తెలుసా ఆయన? ఇశ్రాయేలు ప్రజలందరినీ బాధ పెట్టువాడా, దొరికినవా నువ్వు అంటే, నేను కాదు బాధ పెట్టేది, నువ్వు దేవుని ఆజ్ఞలను వినక, దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా బతక్క, ఆయన గాలి పీలుస్తూ, ఆయన తిండి తింటూ, ఆయన వర్షం కురిపిస్తే మంచిగా తిని బలిసి మళ్ళా దేవుని ప్రవక్తల్ని కోసేస్తావా, దేవుని ప్రవక్తల్ని చంపేస్తావా నువ్వు అని గట్టిగా మాట్లాడాడు. ఏం నువ్వు నా దేవుడు అని చెప్పేసి విగ్రహాలు చేసుకొని పూజ చేస్తున్నావు కదా, రమ్మని ఆయన ప్రవక్తల్ని. దేవుని ప్రవక్తగా నేను ఒక్కనే ఉన్నాను, నీ ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు? ఇందాక చదివా, ఎంతమంది ఉన్నారు? 450 మంది ఉన్నారుగా, పట్టుకురావండి. పట్టుకురా అన్నారు. ఎందుకు? ఈరోజు తెలుసుకుందాం, నువ్వు పూజించే దేవుడు దేవుడా, నేను పూజించే దేవుడు దేవుడా. ఫైనల్ చేసుకొని వెళ్ళిపోదాం పో, బస్తీ వేసవాలన్నాడు. అంతే, చూసుకుందాం పో, పిలుసుకురాపో అని చెప్పి అన్నాడు. అంతేనంట? అంతే. ఇగో నా దేవుడు నిజం అని తెలిసిందనుకో, ఇక్కడే నన్ను ఉరిదీసేయి, చంపేసేయి. హలో, నా దేవుడే నిజం, నీ దేవుడు అబద్ధం అని తెలిసిందనుకో, నేను చేసేది కూడా అది, నిలబెట్టుకు వచ్చేస్తా, డౌటే లేదు. బస్తీ మీద సవాల్ అన్నాడు, కథం తీసుకురండి అని చెప్పేసి అనేసరికి 450 మంది బయలు ప్రవక్తలందరినీ పట్టుకొచ్చేసాడు. ఎవరు? రాజు. అసలే రాజు ఇంకెందుకు కూకుంటాడు, దొరికిండు, మంచి కండిషన్ పెట్టాడు. ఇంకా ఇప్పుడు చూడు ఏలి అని ఎట్లా చంపుతాను. ఒరే, నీ దేవుడు నిజంగా సత్తా ఉంటే ఇన్ని రోజులు కుక్క తిరిగినట్టు ఎందుకు తిరుగుతావు నువ్వు? ఆ దేవుడిని, మీ దేవుడిని ప్రార్థన చేసుకుంటే వర్షం కురిపించలేడా? అప్పటికి అర్థం కావద్దు వీడికి, ఈయనకు అర్థం కావద్దు. కానీ బుర్ర ఒక పక్కే ఆలోచిస్తుంది. రాజు అయినప్పటికీ నీ బుర్ర ఒక సైడే ఆలోచిస్తుంది తప్ప ఇంకో సైడు ఆలోచించాలి. అందుకని చెప్పేసి 450 మందిని పట్టుకొచ్చాడు. ఏం చేయాలంటే ఇప్పుడు అంటే ఏమీ లేదు, మీరు ఒక బలిపీఠం కట్టండి, నేను ఒక బలిపీఠం కట్టండి, 2 ఎద్దులు తీసుకురండి, ఒక ఎద్దును కోసి ఖైమా చేసేసి దాని మీద పెట్టండి, మీ దాని మీద మీరు పెట్టుకోండి, నా దాని మీద నేను పెట్టా. అయితే ఆ బలిపీఠం మీ కింద నిప్పు మాత్రం మీరు ఎవరు పెట్టొద్దు. మరేం చేయాలి? నీ దేవునికి ప్రార్థన చేయి, ఆకాశం నుండి దిగి వచ్చేసి, అగ్ని దిగి వచ్చేసి వాటిని కాల్చి పడేస్తే అప్పుడు నీ దేవుడు ఉన్నాడు, నీ దేవుడు ఉన్నాడు, ఆ బయలు దేవత, ఆ బయలు దేవుడు అనేవాడు ఉన్నాడు అని ఫిక్స్ చేసుకుందాం. విగ్రహాలు పెట్టుకొని బర్రలబడి మొక్కుతున్నావుగా, తిరగబడి మొక్కుతున్నావుగా, ఒంగి దండాలు పెడతావుగా, ఇప్పుడు ఉన్నాడో లేదో సుక్ చెక్ చేసుకుందాం పదా అని చెప్పేసి నించున్నాడు. సరే అని చెప్పేసి 2 ఎద్దులు తీసుకొచ్చేసి అంత సిద్ధం చేసిన తర్వాత, మెజారిటీ బై మైనారిటీ కదా, అంతేనే కదా, మెజారిటీ మీరే ఉన్నారు, ఎక్కువ మంది మీరే ఉన్నారు, మీరే ఫస్ట్ కానీ అన్నాను. నేను ఒక్కడే ఉన్నా, ఎక్కువ మంది ఎవరు ఉన్నారు? 450 మంది మీరు ఉన్నారు కాబట్టి ఫస్ట్ మీరు చేయండి ఆ పని అన్నాడు. సైలెంట్ గా ఉంచున్నారు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళు ఏం చేశారంటే 450 మంది కలిసి బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద ఎద్దును వధించి మీద పెట్టేసి మొదలు పెట్టాడు ప్రార్థన. మొదలు పెట్టేశారు ప్రార్థన. బయలా ఏడున్నావు దిగిరా, బయలా ఏడున్నావు దిగిరా బయలా అని చెప్పేసి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. చూసిండు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చూసిండు. ఎవరు? ఏలియా గారు. గట్టిగా నిద్రపోతున్నాడు, వారు గట్టిగా అంటున్నాడు. అది దిగట్లేదు మరి ఆయన. చూసిడు ఇంకా గట్టిగా నిద్రపోతున్నాడేమో, గట్టిగా ప్రయాణంలో ఉన్నాడేమో, దూరంగా ఉన్నాడేమో, చూసుకోండి, గట్టిగా లేపండి అని చెప్పేసి అంటారు. 2 అయింది, 3 అయింది, అరుస్తున్నారు, పిచ్చి కేకలు పెడుతున్నారు, దిగట్లేదు, ఏం చేయట్లేదు. ఇంకా లాభం లేదు. కనీసం మనం రక్తం చూస్తేనంటే మన దేవుడు దిగుతాడేమో అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు తెలుసా? కత్తులు, బ్లేడ్లు తీసుకొచ్చేసి ఇక్కడ బ్లేడ్ పెట్టుకోవటం, పెడాలు కొట్టుకోవటం, మొత్తం బ్లేడ్ గారిపోతుంది. కత్తులు తీసుకొచ్చేసి ఈపుడు కొట్టుకుంటున్నారు. ఇక
మొత్తం కారిపోతుంది బ్లడ్. ఇక నేను వస్తున్నాను, ఆ బ్లడ్ గారటం బీపీ డౌన్ అయిపోయి పడిపోతుంటారు తప్ప ఆయన పైనుంచి వర్షం లేదు, ఓ చిన్న సుక్క లేదు, అసలు పైనుంచి ఏ శిఖరం లేదు, ఏమీ లేదు. అరిసి 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 కేకలు పెట్టి కూడబడ్డారండి. అరిసి కూడబడ్డారు. ఎప్పటికీ 5 అయింది సమయం. అప్పటికే 4, 5 ఆ ప్రాంతం అయిపోయింది. ఉదయం నుంచి అరిసి అలిసిపోయిన తర్వాత మాల కాదు అని అంటుంటే, నేను ట్రై చేయనా, ఇంకా మిగిలిదేమి నువ్వే కదా కానీ చూద్దాం, కానీ నీ దేవుడు మాత్రం సమాధానం చెప్తాడో లేదు చూద్దాం అని చెప్పేసానంటే, ఇంక అందరిని పట్టుకొచ్చేసి అందరిని వైపు రండి అని చెప్పేసి పిలిచాడు. రండి నా వైపు రండి అని చెప్పేసి ఏం చేయాలంటే 12 గోత్రికర్తల రాజ్యం కదా మనది. ఇజ్రాయేలు అంటే ఎన్ని గోత్రికర్తలు? 12 రాళ్ళు పెట్టి బలిపీఠము కట్టి, ఆ బలిపీఠము మీద, ఆ బలిపీఠం కింద ఫస్ట్ ఒక గుంత తీస్తాడు. ఒక గుంత తీపిచ్చి దాని మీద 12 రాళ్లతో బలిపీఠం కట్టి, ఆ బలిపీఠం మీద ఏం చేస్తాడో తెలుసా? ఎద్దును వధించి మీద పెట్టేసిన తర్వాత ఇక ప్రార్థన చేస్తాడు అని అనుకుంటే, మహానుభావుడు ఏమంటాడు తెలుసా? ఆ పక్కన కనపడుతున్నటువంటి వాగులో నుంచి బిందెడు నీళ్ళు పోయాడు. ఇదేంది, నేను చెప్తాను పోయి మీరు పోయండి అని అంటే బిందెలు నీళ్ళు పోస్తున్నాయి. మొత్తం ఎంతో కొంత ఆరిపోయి ఉంటే ఏమైనా అవకాశం ఉండేదేమో గాని, మరి ఇంత ఇలా చేస్తున్నాడు ఏలియా గారు అమాయకంగా. మొత్తం తడిసిపోతే ఎలా మండుతుంది అది? అవునా కదా? తడిసిపోయిన ఎంటికలు కట్టెల మీద, తడిసిపోయిన కట్టెల మీద మనం వెలిగిస్తే వెలుగుతుందా? ఎన్ని అగ్గి పుల్లలు గీసినా ప్రయోజనం ఉంటుందా? కానీ ఈయనేంటి, ఇంకా పోయినట్లు రౌండ్ పోసేశారు, ఇంకో రౌండ్ పోయింది అన్నారు, మళ్ళీ ఇంకో రౌండ్ పోసేశారు, 2 రౌండ్ అయిపోయింది అంటే 3వ రౌండ్ పోయింటే ముచ్చటగా అన్నారు, మళ్ళీ 3వ రౌండ్ పోసారు. కింద గుంత నిండిపోయింది మొత్తం. ఆ కట్టెలు పెడతారు కదా, లోపల వరకు మొత్తం నీళ్లు మేత్తగా అయిపోయింది. ఆ రేంజ్ లో మొత్తం తడిపేశాడు. తడిసిపోయిందా? ఆ తడి ఇప్పుడు ఆర్తది చూడు అని చెప్పేసి అందరిని పక్కన పెట్టేసి ఒక ప్రార్థన చేశాడండి. ఆ ప్రార్థన ఒక్కసారి చదవండి. 19వ అధ్యాయం అనుకుంటాను, 36. 18వ అధ్యాయమేగా, 18, 36 చదవాలి. యెహోవా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, ఇశ్రాయేలీల మధ్య, ఈ ప్రపంచం మధ్య నువ్వే దేవుడవై ఉన్నావు అని, నీ వల్లనే నేను ఈ కార్యాలన్నీ చేస్తున్నానని వీళ్ళు తెలుసుకోవాలి నాయనా, వీళ్ళు తెలుసుకోవాలి అని వీళ్ళందరూ తెలుసుకునే విధంగా ఈ రోజు కనబరచు తండ్రి అని చెప్పేసి అన్న వెంటనే ఏం జరిగింది? యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టు తిరగజేయుదువనియు, ఈ జనులను తెలియనట్లుగా. ఎన్నో వచనం? 37 అయిపోయిందా? నా ప్రార్థన అంగీకరించుము, అతడు ఇలాగూ ప్రార్థన చేయుచూ ఉండగా. ప్రార్థన కూడా కంప్లీట్ కావాలి. ఒకటే ప్రార్థన, ప్రార్థన చేస్తూ ఉండడంతే, ప్రార్థన కూడా పూర్తి అవ్వలేదు. ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమునందున్న నీళ్లను ఆరిపోజేసెను. అంటే కింద గుంతలో ఉన్నటువంటి నీళ్లు కూడా ఎండిపోయింది. పైనుంచి దిగి దేపకు మొత్తం కాలిపోవటం మాత్రమే కాకుండా కింద గుంతలో నిండి ఉన్నటువంటి నీళ్లు మొత్తం ఆరిపోయింది. ఇప్పుడు అది చూస్తే ఏమవ్వాలి చెప్పండి? అక్కడ ఉన్నటువంటి ఆ రాజుకు కానివ్వండి, బయలు ప్రవక్తలు వాళ్ళందరికి కానివ్వండి ఏమవ్వాలి? 1, 2 అవునా కదా? కరెక్ట్ చెప్పాలంటే అయ్యే కారే స్థితిలో ఏడున్నారు వాళ్ళు. కొట్టుకొని అప్పటికే సత్కర పడిపోయి నేల మీద పడి ఉన్నారు వాళ్ళు. అవునా కదా? ఇక ఆ సీన్ చూసిన తర్వాత ప్రజల స్పందన చూడాలి. చుట్టూ ఉన్న ప్రజల స్పందన ఏం మాట్లాడుతున్నారు ఒక్కసారి. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవా ఏ దేవుడు, యెహోవా ఏ దేవుడు అని కేకలు వేసిరి. అప్పుడు ఏలియా అంటున్నాడు, ఒక్కడు ఈ బయలు ప్రవక్తలు ఉన్నారు చా, ఒక్కడు కూడా తప్పించుకొని పోకుండా కాపాడండి, జాగ్రత్త కాపాడండి. వీళ్ళు ఒక్కరు కూడా మిస్ అవ్వకూడదు అని చెప్పేసి ప్రజలకు చెప్తే వాళ్ళందరూ చుట్టుకుంటారు అనమాట. అని పట్టుకురండి 450 మందిని పట్టకపోయి నిలబెట్టి ఊచకోత కూర్చిందనమాట. ఇన్ని రోజులు దేవుని ప్రవక్తల్ని ఎన్ని వందల వేల మందిని చంపారు మీరు, ఇప్పుడు దొరికారు మీరు అని చెప్పేసి. ఏమండి, ఇదంతా చదివినప్పుడు, ఇంత చూసిన తర్వాత ప్రజలందరికీ బల్బు వెలిగింది, కానీ ఇంకా వెలగట్లే, ఫిల్మెంట్ లేదేమో పాడే అనిపించింది నాకు. అహాబు మైండ్ లో గుజ్జు ఏమైనా ఉందా?
అప్పుడప్పుడు అంటుంటారు చా బుర్ర మోకాల్లో ఉంది ఎవరు నీకు అని చెప్పేసి అంటుంటారు కదా. అట్లాంటి ఏమనిపించింది అహాబు గారు. ఇంత చూసిన తర్వాత సాగిల పడాలనా వద్దా? సాగిల పడకుండా మహానుభావుడు పోయి ఏం చేశాడు తెలుసా? గుండెలు బాదుకుంటూ పరిగెత్తుకుంటూ పోయి భార్యకి చెప్పుకుంటున్నాడు. ఏమిటిరా లే ఒక్కసారి లే ఒక్కసారి లే లే అని చెప్పేసి లేపి ఏమైందంటే ఏమైందంటావేంటి, నువ్వు ఇన్నాళ్ళు పోషించిన నీ ప్రవక్తలందరినీ ఏలియా చంపేశాడు. అవునా? అట్టెడు చంపేశాడు. ఏమి లేదు, ఒక పద్యం కాసిండు. నీ దేవుడా నిజం, నా దేవుడా నిజం, అసలు ఎవడు ఈ సృష్టికర్త, దేవుడెవరు, అసలు దేవుడెవరు తెలుసుకుందాం అని చెప్పేసరికి సర్లే కానిద్దాం మన దేవుడు నిజమేమని అనుకొని పోయి నిలబడితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత అరిచినా మన బయలు దేవత సుక్క సౌండ్ చేయలే. ఆ తర్వాత ఆయన ప్రార్థన చేసిన వెంటనే యెహోవా దేవుడు పైనుంచి అగ్ని దిగి మొత్తం కాల్ చేశాడు. నెక్స్ట్ ఏం జరిగింది? ఏం జరుగుతుంది? మొత్తం తీసుకొచ్చాడు. 450 మంది ప్రవక్తలందరినీ ఊచకొత్త. అంతేనా? నిజానికి గజ 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 వణుకు రావాలన్నా యెజబెల్కి, ప్రవక్తకి, ఈ అహాబుకి, రాజుకి ఇంత బ్రెయిన్ అసలు ఏముంది, ఆ మట్టి ఉందా అసలు ఏముంది లోపల అనిపించింది నాకు. అంటే దయ్యం లోపల దూరిపోయి సాతానుడు లోపల ఉంటే అట్టుంటది. మనం ఎన్ని చెప్పినా బుర్రకెక్కదు. దేవుడు నిజమైన దేవుడు ఇక్కడ ఉన్నాడు రాబాయ్ అని చెప్పేసి ఎంత చెప్పినా బుర్రకెక్కదు. మా దేవుడు ఉన్నాడు అని చెప్పేసి పోయి విగ్రహాల దగ్గర పోయడం, చుట్టూ తిరగటం, బొర్రలబడటం. అవునా? అంతే. కానీ ఆలోచిస్తే అర్థమవుతుంది చరిత్ర సృష్టించిన దేవుడు. చరిత్రను తొంగి చూస్తే ఇక్కడ మాత్రమే కాదండి, ఇక్కడ మాత్రమే కాదు, ప్రపంచ చరిత్రలు నేను చూసా, ప్రపంచ చరిత్ర చదివా. ఆ చరిత్ర అలా నడిపించింది, ఆ చరిత్రను ఆ విధంగా సృష్టించింది, ఆ విధంగా నడిపించింది ఎవరో కాదు, బైబిల్లో ఉన్న దేవుడు. ఎందుకో తెలుసా? బైబిల్లో ఉన్న చరిత్ర బయట చరిత్ర అదే ఉంటుంది. విని చదివిన తర్వాత షాక్ అయ్యి అన్ని వదిలేసుకొని వచ్చేసాను నేను. ఏం సృష్టికర్త అయిన దేవుడు నాకు దొరికాడు అని అంటే మామూలు విషయం కాదు. ఆ ఆనందమే వేరు, ఆ లెక్కే వేరు. సామ్రాజ్యాలని గడగడ లాడించాడు మన దేవుడు. బబులోను సామ్రాజ్యం కానివ్వండి, మాదే పరిస్థితుల సామ్రాజ్యం కానివ్వండి, గ్రీకు సామ్రాజ్యం కాని, ప్రపంచాన్ని పరిపాలించినటువంటి సామ్రాజ్యాలందరినీ నిర్మించింది ఆయనే, నడిపించింది ఆయనే. మాట వినకపోతే ప్రపంచాన్ని ఏలుతున్న చక్రవర్తికి చుక్కలు చూపించింది ఆయనే. అంత మాత్రమే కాదు, గడ్డి తెరిపించాడు రాజుల్ని. ఆ చరిత్ర అంతా బైబిల్లోనూ ఉంది, ప్రపంచంలోనూ ఉంది. అంత చరిత్ర ఉన్నా కూడా మానవుడు ఏం చేశాడో తెలుసా? మరలా సపరేట్ గా వీడు రాసుకొని అంటాడు, ఇది ఏ చరిత్ర నాయన అంటే ఇది ఇప్పటిది కాదు, 1,00,000 సంవత్సరాల క్రితం అంటాడు. ఇంకా 1,00,000 సంవత్సరాలు అంటే ఏడుంటుంది కదా? అవునా కదా? అర్థమవుతుందా మీకు? ఇప్పుడు లోకంలో అనేక కథలు, ఇతిహాసాలు, పురాణాలు అన్ని రాసుకున్నారు. ఆ చరిత్ర ఎప్పటిది అన్నాం అనుకో, ఇప్పుడు ఈ చరిత్ర ఎప్పటిది అన్నాం అనుకో, క్రీస్తు పూర్వమా క్రీస్తు శకమా కరెక్ట్ గా డేట్ దొరుకుతుందండి. బాగా వినండి, అర్థమవుతుందా? కానీ ఇప్పుడు బయట ఉండేటటువంటి గ్రంథాలు ఉంటాయి, ఆ చరిత్ర ఎప్పటిది అన్నాం అనుకో 1,00,000 సంవత్సరాలు అంటాడు. ఎందుకంటే 1,00,000 సంవత్సరాలు వెనకాల మనం పోలేము, అసలు 1,00,000 సంవత్సరాలు అనేది లేవు, అట్లాంటిది లేనే లేదు. చెప్పేసి అయిపోయాయి. ఊహ కల్పితాలు. మరలా ఆ ఊహ కల్పితాల వైపుకు మీరు వెళ్ళొద్దు. సర్వసత్యం నిజం. ఇదిగో చరిత్రానుకూలంగా, సైంటిఫికల్ గా, చరిత్రకు ఏమాత్రం తగ్గిపోని విధంగా, చరిత్రకు కాదు చరిత్ర దీని మీద ఆధారపడి బతుకుతుంది. అలాంటి బైబిల్ నీ చేతికి వచ్చేసిన తర్వాత, అలాంటి దేవుడు నీకు దొరికిన తర్వాత, ఇప్పుడు ఏ పుస్తకం వైపు నువ్వు కనులెత్తి చూడకూడదు. ఏ పుస్తకంలోనూ నిజం లేదు, నిజం ఒక్కటే ఒక పుస్తకం. ఇందులో ఉన్న దాన్ని బట్టి మిగతా వాటన్నిటిని ట్యాలి చేస్తూ బ్రతకగలిగిన నాడు నీ బ్రతుకు ఒక అర్థం, పరమార్థం దొరుకుతుంది. అందుకోసమే చరిత్రను డివైడ్ చేయటానికి దేవుడు తన ప్రియకుమారుడైన యేసు ప్రభుని లోకానికి పంపించి ఆయన ద్వారా క్రీస్తుకు పూర్వమో క్రీస్తుకు శకమో అని మాట్లాడుతున్నాం. అవునా? ఈరోజు డేట్ ఎంత? 2024. 1000 కాదు, 2021 అని ఎప్పుడు స్టార్ట్ చేశారో తెలుసా? 1 అని స్టార్ట్ చేస్తేనే 1, 2, 3, 10, 20, 50, 100, 200, 1000, 1500, 2000, 2010, 2020, 2024. ఇక్కడ దాకా వచ్చింది అంటే 1 ఎప్పుడు స్టార్ట్ చేశారో తెలుసా? యేసు ప్రభు పుట్టినప్పటి నుంచి, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పటి నుంచి. అందుకోసమే యేసు ప్రభుకు పూర్వం జరిగిందా, యేసు ప్రభు తర్వాత జరిగిందా అని క్రీస్తుకు పూర్వం, క్రీస్తుకు శకం, క్రీస్తు శకం, క్రీస్తు ఏ పుస్తకం చూసినా అది ఉంటదండి. పాఠ్య పుస్తకాల్లో కూడా ఏ పుస్తకం చూసినా క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని లేకపోతే ఆ పుస్తకమే అర్థం కాదు మనిషికి. ఆ పుస్తకమే బరికిరాదు కరెక్ట్గా చెప్పాలి అంటే. అంటే ఎంత గొప్ప పుస్తకం అండి మనకు దొరికింది.
అవునా? ఇలాంటి నిరూపణలు ఎన్నో జరిగినాయి బైబిల్లో పాతకాలంలో. జరిగి 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 ఈయన మాత్రమే దేవుడు, ఇంకొక దేవుడే లేడు ప్రపంచంలో అని చెప్పేసి ముద్ర వేసి ప్రింట్ చేసి మన చేతికి ఇచ్చేసాడు బైబిల్. ఇంకా ఏ పుస్తకం వైపు చూస్తావు, ఏ గుడి వైపు చూస్తావు, ఏ విగ్రహాల వైపు చూస్తావు, ఎవడి వైపు చూస్తావు చెప్పు? అర్థమవుతుందా మీకు? ఒకే ఒక్కడు దేవుడు అని అర్థమైపోయిన తర్వాత ఇంకెటువైపు వెళ్తామా? ఆ ఒకే ఒక్క దేవుడు ఎవరో ఏంటో క్లారిటీగా ఈ లోకానికి వచ్చి మరి చెప్పేశాడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ఫుల్ క్లారిటీ, మనం ఎవరి కొరకు బ్రతకాలో, ఎందుకు బ్రతకాలో, ఈ ప్రపంచం ఎప్పటి వరకు ఉంటుందో, ఈ ప్రపంచం యొక్క గతి స్థితి ఏమైపోతుందో, ఎలా పోతుందో, అసలు ఎలా బ్రతకాలో, ఎవరి కొరకు బ్రతకాలో, ఎందుకు బ్రతకాలో, ఇవన్నీ క్లారిటీగా చెప్పి పొందుపరిచి మన చేతికి ఇచ్చాడు. 66 పుస్తకాలు కలిగిన పరిపూర్ణ దైవ గ్రంథం. కాబట్టి ఇందులోనిదే మనం మాట్లాడుకోవాలి, ఇందులోనిదే మనం విశ్వసించాలి, ఇందులోనిదే మనం ధ్యానించాలి. మన జీవితంలో, మన బ్రతుకులో ఇందులో ఉన్నట్టు బ్రతికితే మన జీవితానికి ఒక అర్థం, పరమార్థం దొరకటం మాత్రమే కాకుండా ఈ లోకంలో హ్యాపీగా, సంతోషంగా, ప్రశాంతంగా, శాంతి సమాధానంతో బ్రతకటం మాత్రమే కాకుండా పరలోకం, దేవుడు ఉన్నటువంటి మహాలోకంలో చేరుకునే గొప్ప భాగ్యం కూడా మనం పొందుకుంటాం. కాబట్టి వచ్చే వారం నుంచి ఇందులో నుంచి అనేక విషయాలు తెలుసుకుందాం. ఇందులో నుంచే ఎందుకు బ్రతకాలి, ఎలా బ్రతకాలి, ఏ విధంగా బ్రతకాలి, అనేకమైన విషయాలు తెలుసుకుని ఆ దేవుని దగ్గర నుంచి శాంతి సమాధానాలు పొందుకునే దిశగా మన అడుగులు వేద్దాం, మన ప్రయాణం చేద్దాం. అప్పటి వరకు సెలవు. కళ్ళు మూసుకొని తల్లోంచి నటించిన ప్రార్థనతో ముగిస్తాం. పరిశుద్ధుడా